Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. ఒకటి ఆ టైంలో వెంకటేష్ వాడిన డైలాగ్స్ కానీ వెంకటేష్ గారు వాడిన డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. అంటే హీరోని అటాక్ చేసే విధానము, అంటే ఒకటేసారి విలన్ని డైరెక్ట్గా చంపేయకుండా స్లోగా ఒకరినొకరిని వన్ బై వన్ చంపే విధానం కానీ, పిల్లల్ని సేవ్ చేసే విధానం కానీ, ఒక మెడిసిన్ కోసం వాళ్ళు పడే కష్టము, ఎన్జిఓస్ పడే కష్టము రియల్గా జెన్యున్గా ఉంది. వెంకటేష్ గారి సినిమాల్లో 75th ఫిలిం అనేది ఆ 75th తగ్గట్టుగా చాలా బాగుంది. సంక్రాంతి రేస్లో ఉంటుందండి. సినిమాలో వచ్చేసి ఫైట్స్ బాగున్నాయి, ప్లస్ విలన్ కామెడీ బాగుంది. అంటే టైమింగ్ విలన్ కామెడీ కూడా విలన్గా ఉంది, విలనిజం చూపిస్తున్నాడు, ఎట్ ద సేమ్ టైం కామెడీ కూడా బాగుంది. అట్లా సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది. చిన్న పాపది ఎమోషన్ కూడా బాగుంది. అంటే చిన్న పాప ఫాదర్ని ఎట్లా ప్రేమిస్తుంది, ఎంత ప్రేమిస్తుంది, ఆ ఫాదర్కు ఏదైనా విషయం చెప్తే దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు అనేది చిన్న పాప కూడా మంచి రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటట్టుగా ఉంది. ఆయన యూజ్ చేసే వర్డ్స్ కూడా ఆ యాక్షన్కు సంబంధించి పర్ఫెక్ట్ ఉన్నాయి. అంటే మరీ వల్గర్గా యూజ్ చేసేట్టుగా ఏదో కావాలని క్రియేట్ చేసేటట్టుగా లేదు, రియల్గా జెన్యున్గా ఉన్నాయి. సినిమా మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. డైరెక్షన్ కొత్త డైరెక్టర్ చాలా బాగుందండి. అంటే వెంకటేష్ గారికి ఇతను చేసిన డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అంటే నీట్గా ఉంది, మరీ రఫ్గా లేకుండా నీట్గా ఉంది. ఎమోషన్ సాంగ్, పాపతోటి ఎమోషన్ సాంగ్ ఒకటి ఉంటుంది. అంటే వెంకటేష్ చేసిన యాక్షన్, అంటే బర్త్డేకి పాపతోటి బర్త్డే మర్చిపోయి మళ్ళీ వెంటనే గుర్తు చేయగానే తను నవ్వు అనగానే నవ్వుతూ ఏడుస్తూ 2 సీన్స్ ఒకేసారి చూపించండి, చాలా బాగా చేసింది. అది వెంకటేష్ గారికే సాధ్యం అది. థ్యాంక్ యూ.